2025 52వ వారం మరోమారు భక్తి టీవీ తన సత్తా చాటింది. దేశంలోనే నెంబర్ 1 ఆధ్యాత్మిక ఛానల్గా నిలిచింది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యక్ష ప్రసారాలతో ప్రేక్షకులను మైమరపింపజేస్తోందని మరోసారి రుజువు చేసింది భక్తి టీవీ. బార్క్ సంస్థ తాజాగా విడుదల చేసిన రేటింగ్లో అన్ని భాషల ఆధ్యాత్మిక ఛానళ్లను వెనక్కి నెట్టింది. 2007లో ప్రారంభమైన భక్తి టీవీ దేవదేవుళ్ల కథనాలు, వివిధ క్షేత్రాల ప్రత్యక్ష ప్రసారాలు, ప్రత్యేక కార్యక్రమాలతో పాటు భారత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వంటి వారు సైతం పాల్గొన్న కోటి దీపోత్సవం కార్యక్రమం ద్వారా భక్తుల హృదయాలపై చెరగని ముద్ర వేసి ఔరా అనిపించింది. దేశవ్యాప్త ఆధ్యాత్మిక వీక్షకులు, పట్టణ ప్రాంత వీక్షకులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు హైదరాబాద్ వీక్షకులే కాకుండా కర్ణాటక ప్రేక్షకులు కూడా భక్తి టీవీకే పట్టం కట్టారు. దేశ ఆధ్యాత్మిక ఛానళ్లలో భక్తి టీవీదే అగ్రస్థానం. 2025 52వ వారం బార్క్ రేటింగ్స్ లో మరోమారు భక్తి టీవీ తన సత్తాను చాటింది. దేశంలోనే నెంబర్ 1 ఆధ్యాత్మిక ఛానల్ గా నిలిచింది. मैं संस्कृति और आस्था की सेवा करने के लिए भक्ति टीवी ग्रुप की भूरी भूरी प्रशंसा करूंगा. దేశవ్యాప్త ఆధ్యాత్మిక వీక్షకులు, పట్టణ ప్రాంత వీక్షకులు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణతో పాటు హైదరాబాద్ వీక్షకులే కాక కర్ణాటక వీక్షకులు సైతం భక్తి టీవీకే పట్టం కట్టారు. ఇది భక్తి టీవీ సగర్వ విజయం.